సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నేతలతో రేవంత్ భేటీ అయ్యారు. సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నం మార్పుకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం వారందరికీ కూడా వివరించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ ప్రస్తుతానికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరించబోతున్నారు. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర చిహ్నం డేట్ వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. అంటే మళ్ళీ ఏదైనా మార్పులు అనుకుంటున్నారా? మార్పుల విషయంలో పక్కన పెడితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ నేషనల్ ఎంబ్లమ్ యాక్ట్ ప్రకారం సో కొన్ని కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ రావాల్సి ఉంది. సో ఆ ప్రొసీజర్ జరగాల్సి ఉంది. దాంట్లో భాగంగానే దీన్ని వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎంఓ కానీ చెప్తుంది అసలు జూన్ 2న దీన్ని ఆవిష్కరిస్తామని ఎక్కడ చెప్పలేదు. సో ఒక డేట్ అనుకుంటున్నాం, ఈ దశాబ్ది ఉత్సవాల్లో ఏదో ఒక రోజున దీన్ని ఆవిష్కరిస్తామనేది అయితే చెప్తున్నామని చెప్పారు. జూన్ 2న మాత్రం కేవలం రాష్ట్ర గేయాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు. ఇక సీఎం మీటింగ్కి సంబంధించి 3 పార్టీలు అటెండ్ కాలేదు. మిత్రపక్షాలతో సమావేశం అనుకున్నప్పటికీ కూడా మిగతా పార్టీలు సిపిఐ, సిపిఎం అట్లాగే జనసమితి అటెండ్ అయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ అట్లాగే ఎంఐఎం అటెండ్ కాలేదు. మిగతా పార్టీలకు సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను కానీ ఈ మీటింగ్కు ఆహ్వానించారు. దీనిలో శాసనమండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అట్లాగే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేలు ఇట్లా చాలామంది దాదాపు ఒక 45 మంది వరకు సీఎం సమీక్ష సమావేశానికి పిలిచారు. సో ఆహ్వానం అందింది వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఈ పర్టికులర్ సమీక్ష అయితే జూన్ 2ను ఉద్దేశించి జూన్ 2 ఫోకస్గానే జరుగుతుంది. సో జూన్ 2 రోజున రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఎలా నిర్వహించాలి, దీని రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, సో దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, ఏమేం ప్రణాళికలు చేస్తున్నామనే విషయాన్ని పూర్తి స్థాయిలో సీఎం మిగతా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు, మిత్రపక్ష పార్టీ లీడర్లు అట్లాగే ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు వీళ్ళందరికీ కూడా వివరించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర గేయాన్ని ఆవిష్కరించడంతో పాటుగా పలువురు ఉద్యమకారులకు సన్మానం, అట్లాగే సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. సో సోనియా గాంధీకి కూడా సన్మానం ఉంటుంది. సో ఇది అంతటిని కూడా చర్చిస్తున్నారు. ఇక రాష్ట్ర చిహ్నానికి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా రాష్ట్ర చిహ్నంలో మార్పులకు సంబంధించి చార్మినార్ అట్లాగే కాకతీయ శిలాతోరణాన్ని తీసేసి అమరవీరుల స్తూపాన్ని ఆ చోట పెట్టారు, బతుకమ్మను పెట్టారు. సో వరి వంగడాలను పెట్టారు, అంటే వ్యవసాయానికి ప్రతీకగా ఉండే వరి వంగడాలను పెట్టారు. సో ఆ మార్పుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ దీనిపైన కొంత విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి, ఆందోళన కూడా చేపట్టాయి. కాకతీయ శిలాతోరణం అట్లాగే చార్మినార్ను తీసేయడం పైన ఆందోళనను కూడా చేశాయి. సో ఈ నేపథ్యంలో దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకునేందుకు వాళ్ళకు వివరించే ప్రయత్నం అయితే సీఎం చేస్తున్నారు. సో దాంతో పాటుగా ఇక రాష్ట్ర గేయానికి సంబంధించి 13 నిమిషాల నిడివి ఉన్న గేయం ఇది జై జై హే తెలంగాణ. సో దీంట్లో కొన్ని లిరిక్స్ని మార్చారు, దీన్ని కుదించారు. దాదాపు 90 సెకండ్ల నుంచి 2 నిమిషాల వరకు దీన్ని కుదించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రాష్ట్ర గేయాన్నే మొదటగా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మా తెలుగు తల్లి ఉన్న ప్లేస్లో సో ఇప్పుడు జయ జయ హే తెలంగాణ ఉండబోతుంది. కాబట్టి ఆ నిడివిని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ నిడివిని తగ్గించి లిరిక్స్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర చిహ్నంలో శిలాతోరణాన్ని, చార్మినార్ను తీసేశారు. కాబట్టి ఆ రిలేటెడ్ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో కాకతీయ, కళాప్రభల, కాంతిరేప రామప్ప అట్లాగే ఈ చార్మినార్కి సంబంధించిన లిరిక్స్ వీటిని కూడా మార్చేశారు. సో ఇంకొకటి 10 జిల్లాల లిరిక్ కూడా దీనిలో ఉంటుంది, 10 జిల్లాలకు సంబంధించి. సో రానున్న కాలంలో జిల్లాలపై కూడా ప్రభుత్వం సమీక్ష చేస్తుంది, పునర్ సమీక్ష ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో దాన్ని కూడా మార్చారు. దీని అంతన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకంటే రాష్ట్ర గేయాన్ని ఒకసారి ఆమోదించింది అని అంటే ఆల్రెడీ ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించింది, దానిలో ఒక్కసారి ఆచరణలోకి తెచ్చింది అంటే అది ఇక లైఫ్ టైం ఉండే అవకాశం ఉంటుంది, మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చి మార్చేంత వరకు కూడా. సో దానికి మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్స్, ఆ ప్రొసీజర్ అంతా ఉంటుంది. సో దీన్ని పర్మనెంట్ ప్రాసెస్ కాబట్టి దీన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే అందరినీ కలుపుకుపోయే ఉద్దేశంతోనే ఈరోజు మిత్రపక్ష సమావేశం, ఉద్యమకారుల సమావేశం కూడా పెట్టినట్టు తెలుస్తుంది. కొద్దిసేపట్లో చుక్కారామయ్య ఇంటికి కూడా సీఎం వెళ్ళున్నారు. చుక్కారామయ్య ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళనకరంగా ఉంది కాబట్టి సో చుక్కారామయ్య ఇంటికి వెళ్ళే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా అది కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. థాంక్యూ ప్రభాకర్.
కమింగ్ టు సెకండ్ న్యూస్, ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై ఈసీ మరోసారి క్లారిటీ ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కౌంటింగ్ రోజు సంబంధిత రిటర్నింగ్ అధికారి, గెజిటెడ్ అధికారి సంతకం సరిచూసుకుని బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభించవచ్చని ఈసీ క్లారిటీ ఇచ్చింది. అయితే పోస్టల్ బ్యాలెట్లని వాలిడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై వైసీపీ నేతలు ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్యాలెట్ పై ఆర్ఓసీ లేకున్నా ఈసీ ఓటుని తిరస్కరించవద్దనటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ నేతలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిబంధనలకు సంబంధించి ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 25వ తేదీన కౌంటింగ్ నిబంధనలకు సంబంధించి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఒక మెమో జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్లో ఉండేటటువంటి డిక్లరేషన్ ఫామ్ మీద గెజిటెడ్ అధికారి సంతకంతో పాటుగా ఆయన హోదాను తెలియజేసేటటువంటి సీల్ ఉండాలి. ఒకవేళ సీలు వేయనటువంటి పక్షంలో ఆయన యొక్క పేరు అలాగే ఆయన యొక్క హోదాను కనీసం చేతిరాతతోటైనా ఉండాలని చెప్పి గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనలు ఉన్నాయి. అయితే ఆ నిబంధనలు సడలిస్తూ కూడా ఈ నెల 25న ముఖేష్ కుమార్ మీనా కొత్తగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏదో ఒక పార్టీ అడిగింది కదా అని చెప్పి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిబంధనలు జారీ చేయడం ఏంటని చెప్పి వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని మీదనే నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. వైఎస్ఆర్సీపీ లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసింది. కొద్దిసేపు క్రితమే హైకోర్టులో దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ముగిసింది. అయితే ఈ వివాదం ఎలా జరుగుతూ ఉండగానే ఈ నెల 25వ తేదీనే సీఈఓ ముఖేష్ కుమార్ మీద దీని మీద మరింత స్పష్టత కోరుతూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆ లేఖ మీద ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. పోస్టల్ బ్యాలెట్లో ఉండేటటువంటి డిక్లరేషన్ ఫామ్ మీద గెజిటెడ్ అధికారి యొక్క సీలు లేకపోయినా పర్వాలేదు, అలాగే అతని యొక్క పేరు ఆయన యొక్క హోదాను కూడా చేతితో రాయకపోయినా కూడా పర్వాలేదు, అటువంటి ఓట్లను కూడా చెల్లుబాటు అయ్యే విధంగా వ్యాలిడ్ ఓట్లుగానే పరిగణించాలి అంటూ కూడా ఈసీఐ కొత్తగా తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఉన్నటువంటి గందరగోళానికి కొద్దిగా పులి స్టాప్ పడినప్పటికీ కూడా ఇంకా హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి హైకోర్టు ఫైనల్గా ఏం తెలుస్తుంది అనేది కూడా చూడాలి. అయితే హైకోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ సందర్భంగా ఈ నెల 25వ తేదీన సీఈఓ మీనా ఇచ్చినటువంటి మెమోను విత్డ్రా చేసుకుంటున్నట్లుగా కూడా ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇంకా మాకు తాజాగా ఇచ్చినటువంటి మెమో మీద కూడా అంటే కొత్తగా ఈసీఐ ఈ రోజు మధ్యాహ్నం ఇచ్చినటువంటి నిబంధనల మీద కూడా మాకు అభ్యంతరం ఉందని చెప్పి వైసీపీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలపడంతో దీని మీద మరొకసారి సెపరేట్గా పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి హైకోర్టు జడ్జి సూచించారు. అయితే ఆ పిటిషన్ ఈ రోజే హైకోర్టులో వేస్తాము, ఈ రోజే దాన్ని ఇమ్మీడియట్గా అత్యవసరంగా విచారించాలని చెప్పేసి కూడా జడ్జిని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మరి కాసేపట్లోనే అయితే ఈ కోర్టుకు సంబంధించినటువంటి సగం ప్రొసీజర్ అయిపోయింది. మరొక ఫ్రెష్గా మరొక పిటిషన్ కూడా వైఎస్ఆర్సీపీ మరి కాసేపట్లోనే హైకోర్టులో పిటిషన్ వేయబోతుంది. ఆ పిటిషన్ కూడా ఇమ్మీడియట్గా అత్యవసరంగా విచారణకు జరపాలని చెప్పేసి కూడా కోర్టును కోరింది. కాబట్టి అవసరమైతే టైం ఉంటే ఈ రోజే విచారణకు స్వీకరిస్తామని చెప్పి కూడా జడ్జి చెప్పారు. కాబట్టి మరి కాసేపట్లోనే అది కూడా విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విచారణ సందర్భంగా మరి హైకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది, ఫైనల్ గా కోర్టు ఎలాంటి డెసిషన్ చేస్తుంది అనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే గతంలో ఉన్నటువంటి గందరగోళానికి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఈసీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసే విధంగా కూడా ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఆదిలాబాద్ లో రైతన్నల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3వ రోజు కూడా రోడ్లపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు. సీజన్ ప్రారంభమవుతున్నా పత్తి విత్తనాలు దొరకట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాప్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ వ్యాపారులపై మండిపడుతున్నారు రైతులు. రాశి 659 విత్తనాలే కావాలంటున్నారు రైతులు. ఈ విత్తనాల కోసమే గత కొన్ని రోజుల నుంచి ఆందోళన బాటపట్టారు. ఈ రాశి 659 పత్తి విత్తనాలతో పంట దిగుబడి బాగా ఉంటుందని గతేడాది కూడా ఇదే రకం విత్తనాలు వాడామంటున్నారు రైతులు. అందుకే ఇంత ఎండలోనూ దుకాణాల ముందు బారులు తీరి రాశి 659 విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ విత్తనాలు దుకాణాల్లో దొరకకపోవడం, వ్యాపారస్తులు అధిక లాభాలు ఆర్జించేందుకు విత్తనాలు అమ్మకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. సీజన్ ప్రారంభమవుతోందని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు వారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, 3వ రోజు రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదు? మరోవైపు పత్తి విత్తనాలు మార్కెట్లో ఎందుకు దొరకట్లేదు?
ఆదిలాబాద్లో పత్తి విత్తనం బంగారమయం అయిపోయింది. అందులో రాశి 659కి సంబంధించిన సీడ్స్ మరింత బంగారంగా మారింది. ఇందులో 5,45,000 ఎకరాల్లో ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేస్తున్నారు. ఈ 5,45,000 ఎకరాలకు సంబంధించి 10,90,000 విత్తన ప్యాకెట్లు అవసరం పడతాయి. కానీ రాశి 659 సీడ్స్కు సంబంధించి మాత్రమే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. 3 రోజులుగా ఇదే సీన్ కంటిన్యూ అవుతుంది. కుస్తీపాట్లు, ఎర్రని ఎండల్లో రైతులు వెయిట్ చేయడాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం రాశి 659కి సంబంధించి డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 1,20,000 ప్యాకెట్లు ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 58,200 ప్యాకెట్లు మాత్రమే రావడంతో నైరుతి ఋతుపవనాల ఆగమన కారణంగా ముందస్తుగా సాగు చేసుకునేందుకు రైతులంతా సిద్ధమవుతున్నారు, దుక్కులు దున్నారు. కానీ పత్తి విత్తనాలు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుందంటున్నారు. 9,300 మంది రైతులు రాశి 659 గత ఏడాది సాగు చేశారు. దాదాపుగా 60,000 ఎకరాల్లో రాశి 659కి సంబంధించిన పత్తి కొనసాగింది. కానీ అంతకంటే మించి 55 రకాల మేలు రకాల పత్తి విత్తనాలు ఉన్నాయి. కానీ ఆ 55 మేలు రకాలకు సంబంధించిన పత్తి విత్తనాల కోసం ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. కేవలం ఆ రకమైన పత్తి విత్తనాలు మాత్రమే కావాలంటూ డిమాండ్ వ్యక్తం చేయడం, పెద్ద ఎత్తున క్యూ లైన్లు కట్టడం, భారీగా తరలి రావడంతోనే మొత్తం చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వ్యాపారులు ఈ డిమాండ్ను, ఓవర్ డిమాండ్ను క్యాచ్ చేసుకునేందుకు వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు ఈ విత్తనాలు తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈరోజు నిఖిల్ ఫర్టిలైజర్కి సంబంధించి షాపు ఎదుట దాదాపుగా 160 ప్యాకెట్ల సీడ్స్ ఇచ్చోడకు తరలుతుండడంతో రైతులు రాస్తారోకో చేస్తున్న సమయంలోనే ఆ వాహనాన్ని గుర్తించడం, ఆ వాహనాన్ని గెరవ్ చేసి అడ్డుకొని వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. అయితే కలకలం రేగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న విషయం ఇది సాక్ష్యంగా నిలుస్తుందని రైతులు అయితే చెప్తున్నారు. అయితే 55 మేలు రకం విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే 6,75,000కు సంబంధించిన ప్యాకెట్లు వచ్చాయి. కానీ 10,90,000 ప్యాకెట్లు వస్తేనే ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి మొత్తానికి పత్తి విత్తనాల కొరత తీరుతుంది, పత్తి విత్తనాల బాధలు తీరుతాయి. కానీ ఆ పరిస్థితి లేదు. మనం వెనుక కనిపిస్తున్న ఈ 55 రకాలకు సంబంధించిన పత్తి విత్తనాలకు అందుబాటులో ఉన్నాయి. 6 లక్షల స్టాక్ ఉంది. కానీ రాశి 659కి సంబంధించిన స్టాకు అందుబాటులో లేకపోవడం, డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతోనే ఆదిలాబాద్ రైతాంగం, పత్తి రైతాంగం మొత్తం రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరో 2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉన్నాయి. జూన్ 1వ తారీఖున పెద్ద ఎత్తున 60,000 ప్యాకెట్లను తీసుకువస్తామంటూ వ్యవసాయ శాఖ అధికారులు అయితే రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరితేనే పత్తి రైతుల కష్టాలు తీరే అవకాశం అయితే ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఎస్ నరేష్. ఇక VMCలో చెత్తను తరలించే క్లాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సకాలంలో జీతాలు చెల్లించాలంటూ గత 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వేతనాలు సరిగా చెల్లించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 250 మంది సమ్మె చేయడంతో స్వచ్ఛ భారత్ ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతోంది. దీంతో VMC అధికారులు అలర్ట్ అయి ప్రత్యామ్నాయ మార్గాల్లో చెత్తను తరలిస్తున్నారు. పరిష్కరించాలి క్లాబ్ డ్రైవర్ల సమస్యలను, పరిష్కరించాలి క్లాబ్ డ్రైవర్ల సమస్యలను. ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివకుమార్, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో చెత్తను తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళ డిమాండ్లను ఎవరు పరిష్కరించబోతున్నారు? ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా VMCలో పనిచేసేటువంటి క్యాబ్ డ్రైవర్లు గత 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. దీంతో వాహనాలు మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ డంప్ యార్డ్లో కూడా ఇక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి వాహనాలు మొత్తం 250కి పైగా చెత్త వాహనాలు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కూడా CITU నేత ఉన్నారు. ఆయనతో మాట్లాడే అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎన్ని రోజులుగా మీరు ఈ సమ్మె చేస్తూ? దాదాపు ఈ నెల 16వ తారీఖు నుంచి ఈరోజు 30వ తారీఖు దాదాపు 15 రోజుల నుంచి బళ్ళు ఆపి మా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మాకు జీతాలు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు జీతాలు ఇస్తానని ముందు చెప్పారు. కానీ 15వ తారీఖు తర్వాత 20వ తారీఖు తర్వాత జీతాలు పడడం వల్ల అవి కూడా వస్తాయో రావో కూడా నమ్మకం లేని సఖ్యంగా కనబడతా ఉంది. అందుకనే పెండింగ్లో దాదాపు 2 నెలల జీతాలు ఉన్నాయి. ఆ 2 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని, దాంతోపాటు అంతకుముందు నవంబర్లో కార్మికులందరూ, మున్సిపల్ కార్మికులందరూ సమ్మె 17 రోజులు చేశారు. అప్పుడు మేము కూడా క్లాబ్ ఆటో డ్రైవర్లుగా మేము కూడా సమ్మెలో దిగుతాము, మా జీతాలు పెంచాలంటే మీకెందుకు, మీకు 2 రోజుల్లో నెక్స్ట్ మార్చిలో మేము పెంచుతాం, మాది హామీ అని స్వయంభూ మేనేజ్మెంట్ కానీ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే కాబట్టి దాని గురించి చర్చ లేని పరిస్థితి ఉంది. అదేమన్నా అడిగితేనో దాని మీద సమాధానమే లేని పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే మాకు ఏదైతే మీరు పెంచుతా అన్నారో జనరల్గా కాంట్రాక్ట్ ప్రకారం బాండ్లో ఉంది 18,500 రూపాయలు.
అది మనీ అడుగుతా ఉన్నాం. లేదా అది కాదు మేము 15,000 పెంచుతామన్నారు, 9,000 నుంచి 12,000 ఇచ్చారు, 12,000 నుంచి ఇప్పుడు 15,000 పెంచుతున్నారు. అది కూడా 2 నెలలు 3 నెలలు కాలం అవుతా ఉంది, పెంచి ఇవ్వలేని పరిస్థితి ఉంది. పాత జీతం కూడా 2 నెలలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇప్పుడు వెహికల్ తోలేటప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ లేదా రిపేర్ వస్తే గత 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. చెత్త అనేది నగరంలో పేరుకుపోతూ ఉంది. ఇంకెన్నాళ్ళు చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా సమ్మె జరిగినప్పుడు చెత్త పెరిగిపోతుంది కాబట్టి మేము కూడా ఆలోచించి మాకు మేనేజ్మెంట్ మున్సిపల్ అధికారులు పెంచుతున్నారు కాబట్టి అప్పుడు ఆ కాలంలో సమ్మె చేయాల మేమే చేసాం. కాబట్టి చెత్త ఉంటా ఉంది. మా జీతాలు కూడా మా కుటుంబాలు కూడా చెత్తమయం కాకుండా చూడమని మున్సిపల్ అధికారులు మేము వేడుకుంటా ఉన్నాం. ఇది తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించే వరకు కూడా మా పోరాటం కూడా కొనసాగుతుందని చెప్పని యూనియన్ నేతలు చెప్తూ ఉన్నారు. రైట్ శివకుమార్. ప్రత్యక్ష విచారణకు సిద్ధమవుతున్నాయి ఎంక్వైరీ కమిషన్లు. జూన్ 2వ వారం నుంచి విద్యుత్తో పాటు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిటీలు ప్రత్యక్ష విచారణకు హాజరు కానున్నాయి. తెలంగాణలో విద్యుత్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను విచారించనున్నాయి. అయితే మరోవైపు రేపటితో పబ్లిక్ నోటీస్ పీరియడ్ కూడా ముగుస్తుంది. ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆధారాలను స్వీకరించాయి ఎంక్వైరీ కమిషన్లు. అలాగే 30 మంది అధికారులకు నోటీసులు పంపి వివరణ కూడా తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రత్యక్ష విచారణకు ఎంక్వైరీ కమిషన్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష విచారణ అంటే ఎలా ఉండబోతుంది? ఎప్పటి వరకు పూర్తి కాబోతుంది ఇది? విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఒకటి, అలాగే కాళేశ్వరం అవకతవకలపై న్యాయ విచారణ జరపడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్, ఈ రెండింటికి కూడా జూన్ 30 గడువు తేదీ ఉంది. ఈలోగా వాళ్ళు న్యాయ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగానే 2 కమిషన్లు కూడా ఈ 2 కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిండొచ్చు, లేదంటే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశం అయిండొచ్చు. దీనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అధికారుల నుంచి వివరణ కోరే ప్రయత్నం చేస్తుంది. దీన్నే ప్రత్యక్ష విచారణలో భాగంగా వాళ్ళ నుంచి వివరణ కోరుతుంది. అయితే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి 15వ తారీఖు ఈ నెల 15వ తారీఖు లెటర్లను అందరికీ అధికారులకు పంపించడం జరిగింది. దీంట్లో సీఎండీలతో పాటు డైరెక్టర్లు, సెక్రటేరియట్ స్థాయి అధికారులందరికీ కూడా సుమారు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి 30 మంది అధికారులకు లెటర్లు అయితే పంపించారు. వీళ్ళు 10 రోజుల్లోగా వీళ్ళకి సమాధానం చెప్పాలని, రిప్లై ఇవ్వాలని ఇవ్వటం జరిగింది. అందులో దాదాపుగా 28 మంది రిప్లై ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగానే విచారణలో భాగంగానే ఇంకా ముందుకు వెళుతూ ఉన్నారు. జూన్ 30లోగా పూర్తి విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి 2 కమిషన్లు నివేదిక అందించనున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.